హాయ్ అండి. ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. ముందు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. క్యారెట్ చూడండి, సన్నగా తురిమాము. వేసేసుకుందాం క్యారెట్. బాగా కలుపుకొని మూత పెట్టకుండా అలా వేగనివ్వాలండి. మూత పెడితే ఆవిరికి ఇంకా వాటర్ ఎక్కువైపోద్ది. ఈ క్యారెట్లో ఉన్న వాటర్ సరిపోద్ది అనమాట. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కూర అంతా ఫ్రై అయిపోయింది అని వరకు ఉప్పు కారం వేయకూడదు, పసుపును. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఏగకుండాని. బాగా ఎగిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఉప్పు కారం వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే అయిపోద్ది కూర. అయిపోయిందండి కూర, ఆపేసుకోవచ్చు. కొంచెం క్యారెట్లు ముదిరియ్యి, మూత పెట్టక్కర్లేదు. లేత క్యారెట్లు అయితేనే ముదిరి కాబట్టి ఇందులో వాటర్ ఎక్కువ లేదు, అందుకే మూత పెట్టారనమాట. నా కర్రీ ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ ఫ్రై రెడీ అండి.